బాలకోట గారు నమస్తే సార్. ఉమ్, నమస్తే. సార్ అంటే మీరు చాలా ఎన్నికలు చూసుంటారు. అండ్ మీరు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నారు. ఇక్కడ నాకేంటంటే సార్, ఎప్పుడైనా సరే మనం రాజకీయాలు కనుక చూస్తుంటే ఎలక్షన్లకి ఒక 2 నెలల ముందు నుంచి కూడా మంచి హడావుడిగా ఉంటది. ప్రతిపక్షాలు, అధికార పక్షం వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఆ యుద్ధం కోసం పోరాడుతూ ఉంటారు. మనం 2019లో 2023లో కూడా తెలంగాణలో కూడా చూసాం. తెలంగాణలో కూడా చాలా గట్టిగానే చేశారు. కానీ ఎందుకో ఆంధ్రాలో ఈసారి ఎలక్షన్స్ మాత్రం ఎందుకు చాలా నిస్తేజంగా ఉన్నాయన్నమాట. అటు అధికార పక్షమైనా ఇటు ప్రతిపక్షాలైనా సరే ఎక్కడ పోరాటం కనబట్టల. అలాగే అసలు ప్రజా సంఘాలు అయితే కనపడను కూడా కనపట్టలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఏంటి సార్ అంటే అసలు ఇప్పుడు ఈ ప్రతిపక్షం అధికార పక్షం కూడా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు తప్ప అసలు మిగతా వాళ్ళు ఎవరు కనపట్లేదు అనమాట. అసలు ఓ పక్కన లోకేష్ ఎక్కడ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, బాలకోట ఏం చేస్తున్నాడు, జడా శ్రవణ్ కుమార్ ఏం చేస్తున్నాడు, లేకపోతే షర్మిల ఏం చేస్తుంది, అసలు ఏది హడావుడి ఎక్కడ లేదే. ఎంతసేపు మొన్నటిదాకంటే క్యాండిడేట్లు డిసైడ్ చేసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు క్యాండిడేట్లు ఫైనలైజ్ అయ్యేది అంతా అయిపోయింది కదా. ఇంకా ఎందుకు అంత స్లోగా జరుగుతుంది? అంటే ఎలాగూ ప్రజలు డిసైడ్ అయిపోయారు, పార్టీలో డిసైడ్ అయిపోయినాయి కాబట్టి అంత కాము కూర్చున్నారా? లేకపోతే తెలుగుదేశం వాళ్ళు మేము ఎలాగో పొత్తులో ఉన్నాము, అధికార పక్షమో కూటమో ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వస్తే మాకు వస్తుంది, మాకేం వస్తుంది, ఇంకెవరికి వెళ్తాయి అని చెప్పి వాళ్ళు కూడా కాముగా ఉన్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు, మొత్తం నాకే గుర్తారు, ఎందుకంటే నేను ఇన్నాళ్ళు 4 సంవత్సరాలుగా అన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేసాను, ఇంకో 40 సంవత్సరాలు కూడా అలాగే ఇస్తానని నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు నాకే ఓటేస్తారని చెప్పి ఎవరి కాళ్ళు కాముగా ఉన్నారా ఏంటి సార్? ఎలా చూస్తారు దీన్ని మీరు? కార్తీ గారు, నేను మళ్ళీ చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఎన్నికలుగా మారుస్తున్నాడు. తనకి చంద్రబాబు నాయుడికి మధ్య పోటీగా ప్రజల్ని తెలియపరుస్తున్నాడు. తాను అమాయకుడినని, తాను ఇవ్వాల్సింది ఇచ్చాను అనని, నేను ఇచ్చాను అని చెప్పి నమ్మితే ఓటేయండి అని వాళ్ళు ముగ్గురు కలిసి నా మీద వస్తున్నారని లేదా వ్యక్తిగతమైన గొడవకి ఆయన సిద్ధం అనే పేరు మీద కానీ, మేమంతా సిద్ధం అని కానీ, లేదా చొక్కాలు మడతేయండి అని కానీ ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని చూసుకుందామా అనే పద్ధతిలో తీసుకెళ్తున్నాడు. నేననేది ఏంటంటే ఆయన ఏదో వ్యక్తిగతంగా తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కూడా వీళ్ళు కూడా వ్యక్తిగతంగా తీసుకెళ్తే పొరపాటే జరుగుతుంది. మనం ప్రజలతోనే తీసుకెళ్ళాలి. ఎన్నికలు జరుగుతుంది ప్రజలకి, రాజకీయ పార్టీలకు కాదు. రాజకీయ పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లో కాదు, ప్రజలకు ఎన్నికలు జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది కూడా ఆ ప్రజలే. మనకి ఇష్టం ఉందా ఇష్టం లేకపోయినా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి 5 ఏళ్లలో ఏం కోల్పోయామో చెప్పగలగాలి. మన ముఖ్యమంత్రి గారి మీద చెలుక్తి వేయటం కాదు. నేను చాలా డిబేట్లో చెప్పేవాడిని, చెప్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత గట్టిగా తిట్టాము అని సంబరపడటం కంటే ప్రజలని ఎంత గట్టిగా మేల్కొల్పాము అని ఆనందపడటం ఉత్తమం. ఎందుకంటే 5 ఏళ్ళు చెప్పేశాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలకు తెలియదు ఏమి లేదు. ఈ రోజున ఉద్యోగాలు లేక ఏం కోల్పోయాం, లేదా ఇసుక లేక ఏం కోల్పోయాం, మద్యం ద్వారా ఎంతమంది బిడ్డలు చనిపోయారు, కొకైన్ ఈ రాష్ట్రానికి ఎందుకు వస్తుంది, గంజా ఎందుకు సాగు జరుగుతుంది, దళిత బిడ్డల మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతుంది, ఆఖరి వివేకానంద రెడ్డి చనిపోయినా కూడా ఆయన చనిపోయిన సంగతి ఆయనకే తెలుసు, లేకపోతే దేవుడికి తెలుసు, మీ అందరికీ తెలుసు అని చూసిన ముఖ్యమంత్రి చాలా దిగజారిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందా? ఈ ప్రజా కోణంలోనే తీసుకెళ్ళాలి. మీకు దాదాపు పెద్దగా హంగామాగా ఎన్నికలు ఎందుకు కనిపిస్తుందంటే ఈ ఎన్నికల్లో ఎక్కడ ఎర్ర జెండాలు లేవు. మీరు గమనించండి, ఈ 4 ఏళ్ల ఉద్యమంలో ఇలాంటి ఆకుపచ్చ కండువాలు, ఎర్ర జెండాలు మీకు కనిపించింది. ఈ ఎన్నికలు ఎక్కడ కనిపించినాయి అండి? ఈ ఆకుపచ్చని కండువాలని కానీ, ఎర్ర జెండాలు కానీ ఆ నాయకులు కనిపించారండి? ఆ నాయకులు మాట్లాడుతున్నారు ఎక్కడ సభల్లో? ఎక్కడా లేరు. ఉద్యమాలు చేసింది ఎవరు? వాళ్ళు. ఇవి రాజకీయ పార్టీలు, అయితే ప్రధానమైన రాజకీయ పార్టీలు అవటం మూలాన ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వ్యక్తిగతమైన కలహంగా దారితీస్తే ప్రజలు రిజల్ట్స్ తారుమారు చేస్తారు. ఇప్పుడు మీరు గొప్ప నేను గొప్ప అని చెప్పేసి అంటే ఏముంటుంది చెప్పండి సార్? ఇప్పుడు మీరు కుర్రోళ్ళు, నేను కొద్ది మీ వయసులో పెద్దోళ్ళని.
నేను 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చేశారు ముఖ్యమంత్రి, ఒక్కసారే చేశాను. ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసాను. నేను బట్టన్ నొక్కి ఇచ్చాను. ముగ్గురు కలిసి నన్ను కొడుతున్నారు. నేను అమాయకుడిని, నాకు ఏమీ లేదని చాలా. మీకు ఒక మాట చెప్పానా, మీకు ఈ సిద్ధం సభల్లో కాన్వాయ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నడిచేటప్పుడు మీరు గమనించండి, ఇలా 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 అంటుంటాడు. అటు చూడండి, నేను గమనించారా? నేను చూడలేదు సార్. మనిషి వంగి వాళ్ళ పిలవండి అని చెప్పి ఇలా సైగ చేస్తాడు. వచ్చినోని ముద్దాడుతాడు, సెల్ఫీ దిగుతాడు, దగ్గరికి తీస్తాడు, ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు అడ్డుపడితే ఆపుతాడు. ఇది మాస్ యాంగిల్ అండి, ఇది మాస్ యాంగిల్. అంటే మంచి అని కాదు నేను అనేది. అంటే ఇంకా జనాలు జనం అమాయకుల కాదు సార్, నీ ప్రవర్తన గురించి చెప్తున్నా. అంటే సోషల్ ప్రజల్లోకి వచ్చినప్పుడు నువ్వు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ప్రజలు ఎలా దగ్గర తీసుకుంటున్నావు? నిన్నటిదాకా పరదాలు కట్టుకొని తిరుగుతా ఉన్నది కూడా గుర్తుంటుంది ప్రజలకి. వాళ్ళు పరదాలు కట్టుకుంటారు, ఇది చేస్తారు. జగన్మోహన్ రెడ్డి యొక్క భంగిమ చెప్తున్నా. నువ్వు ఎప్పుడైనా ముద్దు పెట్టుకున్నావా? ఎవరైనా ముద్దు పెట్టుకున్నారండి ప్రతిపక్ష పార్టీగా? మీరు కాదులేండి, ఇంకొక నన్ను ఎవరన్నా ముద్దు పెట్టుకోబడినారేమో. ప్రతిపక్ష ఇప్పుడు కూటమి పార్టీలు ఒక నిరుపేదల దగ్గర తీసుకొని ఒంటి మీద చెయ్యేసి ఆలింగనం చేసుకున్న సందర్భం చూసారా? ఒక నిరుపేదని బీజేపీని ఆలింగనం చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకున్నారు. ఇంకెక్కడ 2 చేతులు బిజీ అయిపోయినాయి కదా సార్, ఇంకెక్కడ పట్టుకుంటారు వేరే వాళ్ళని? అందుకని నేను అనేది ఏంటంటేనండి, అంటే దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద విచిత్రమైన వేషధారణ చేస్తున్నారని నేను చెప్పడం కాదు, కానీ ప్రజలు అలా చూస్తారంటున్నా. ప్రజలు అలా చూస్తారు, వెళ్తా తీసుకోవటం అంటే. అందుకని నేను అనేది అంటే ఏది చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు చెప్పటము, సభలు పెట్టడము, లేదా లోకేష్ గారు పెట్టడము, మరొకరు పెట్టడము, పవన్ కళ్యాణ్ గారు పెట్టడము కాకుండా ప్రజల్లోకి వెళ్ళిపోవాలి సార్, ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. పైపెచ్చిందంటే నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, నేను గతంలో చెప్పాను కదా, అంత ఆషామాషి వ్యక్తి కాదండి. అతను రాజకీయంగా 10 ఆకులు ఎక్కువ చదివాడు. అంటే మనం ప్రజాస్వామిక యుద్ధాన్ని అలవాటు చేసుకున్నాం, ఆయన అప్రజాస్వామిక యుద్ధాన్ని అలవాటు చేసుకున్నాం. మీకు వాలంటీర్ సిస్టమ్ చూడండి, ఎప్పుడైతే వాలంటీర్ సిస్టాన్ని పక్కన పెట్టింది ఎన్నికల కమిషను, వాళ్ళు గడబిడలాడుతున్నారు. అంటే ఈ వాలంటీర్ సిస్టాన్ని దేనికి తయారు చేశాడు అంటే, ఉన్న కార్యకర్తలు కూడా నమ్మకుండా ప్రభుత్వ సొమ్ము 5,000 రూపాయలు ఇస్తూ వాలంటీర్ని కార్యకర్తగా సైన్యంలాగా పోగు చేశాయంటే మీరు అర్థం చేసుకోవాలి. దశాబ్దాలు కూడా సచివాలయ గ్రామ స్వరాజ్యాన్ని పక్కన పడేసి సచివాలయ వ్యవస్థను తెచ్చి ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎంఆర్ఓలని, ఎండిఓలను కూడా ద్వితీయ శ్రేణి పౌరులను చేసి వాలంటీర్ని హీరో చేసి వాడికి పరమవీర చక్ర బిరుదిచ్చి దీని సన్నివేశం ఏంటి? దీని సన్నివేశం ఏమర్థం అవుతుంది అంటే, ఒక 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 ఉద్రిక్తమైన వాతావరణంలో ఎన్నికలు జరిపి కింది కులాల మొత్తాన్ని కూడా దగ్గర తీసుకొని వాళ్ళ పాట పాడుతూ వాళ్ళ మాట చెప్తూ, నిజానికి వాళ్ళకి చేసింది మంచి ఏం లేదనుకోండి, అది మీకు ఎన్నోసార్లు చెప్పా, మా 27 రకాల సంక్షేమ పథకాలు ఎత్తేసాడని. కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా సరే దళితులు ఎంత 6,000 మంది మీద దాడులు జరిగింది, ఎస్సీ ఎస్టీల మీద. దాదాపుగా నాకు తెలిసి 600 మంది చనిపోయారు. ఇన్ని ఘాతుకాలు ఎక్కడా జరగల. కానీ ఎలా ఉంది సమాజం ఎలా ఉంది? ఒక భయకంపితులు చేశాడు, బయటికి రావటానికి భయపడుతున్నారు. నిన్నటి వరకు మన పరిస్థితి కూడా అదేగా కార్తీక్ గారు, నిన్నటి వరకు మన పరిస్థితి కదా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బాలకోట ఎక్కడ ఉండాలి జనరల్ గా చెప్పండి? మీరేం ఊహించారు? ఎన్నికలు రాకముందు అమరావతి ఉద్యమంలో కానీ, విశాఖ ఉద్యమంలో కానీ మనం మాట్లాడిన వాళ్ళు మా స్థాయి ఏంటి? అందరూ అనుకున్నారంటే వీళ్ళు చట్టసభల్లో పోటీ చేస్తారు, రేపు ఎన్నికల్లో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పక్కనో మరో నాయకుడు పక్కనే నిలబడతారని చెప్పి ఆశించారు. ఉన్నావా? పక్కనన్నా ఉన్నావా? సీట్లు అక్కర్లేదండి, ఎందుకంటే ఆ పార్టీల మీద చేరలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అడగడము, వాళ్ళు ఇస్తారా లేదనేది వాళ్ళ యొక్క అభిష్టం. అది కనీసం పక్కన ఉన్నావా? ఎందుకు లేవు? ఉద్యమకారులం కావా? దళితులం కాదా? సుధాకర్ మాట చెప్పలేమా? సుబ్రహ్మణ్యం మాట చెప్పలేమా? ఎందుకు దూరం పెట్టారు ప్రధాన విపక్ష పార్టీలు? దీని అర్థం ఏంటి? ఎవరు చెప్పాలి? ముఖ్యమంత్రి గారి యొక్క దాష్టీకాలకు సమాధానం ఆ అభాగ్యుడు చెప్పాలి.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క బాధిత కుటుంబం చెప్పాలి, శిరోమణి వరప్రసాద్ బాధిత కుటుంబం చెప్పాలి, అబ్దుల్ సలాం బాధిత కుటుంబం చెప్పాలి, పక్కన బాలకోటే ఉండాలి, లేదా మరొకరు ఉండాలి. ఏది ఆ ప్రజాకోణం? కాబట్టి ఆ ప్రజాకోణం ఉండాలంటున్నా. ఇది కొంత కటువుగా అనిపిస్తుంది కొంతమందికి, ఎందుకంటే మేము కొంత ఫిలసాఫికల్ యాంగిల్ డెప్త్ చదివిన వాళ్ళం కాబట్టి, అన్ని ఎన్నికలు చూస్తున్నాం కాబట్టి ప్రజాకోణం అనేది ప్రతిపక్ష పార్టీలకు ఉండాలి. ఏ పార్టీకైనా ప్రజాకోణం ఉండాలి. అధికార పార్టీ కూడా ప్రజాకోణం లేకపోతే అధికార పార్టీ కూడా గెలవదు. ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజాకోణంగా ఉండాలి. కాబట్టి ఆయన చెప్తున్న దాష్టీకాలం మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ ఉద్యమ శక్తులు కూడా పక్కన పెట్టుకుంటే మంచిదండి. ఇందులో పోయేది ఏముంటుంది చెప్పండి సార్. ఇప్పుడు ధర్మయుద్ధం అని మనమే చెప్పాం కదా, సుగ్రీవుడు రావాలి, వాలి రావాలి, హనుమంతుడు రావాలి, ఉత్తులు రావాలి, ఇంతమంది చేస్తే కదా ధర్మయుద్ధం అని. అటువంటి గుర్తులు తెచ్చుకుంటే ఏమైంది, మీకు వచ్చిన నష్టం ఏమంటే చీపించండి ఇంకొకళ్ళని చీపించండి సార్. ఏంటి అసలు ఇది ఒకే సాంప్రదాయ పద్ధతేనా? అందుకని కొంత ఇబ్బందికరమైన వాతావరణం నుంచి మీలాంటి సపసపగా అనిపిస్తుంది. ఇదేంటిది మరి విన్నదే కదా, విని 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 ఏం వింటారు చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ స్టార్ట్ అయింది, ఏం వింటారు మీరు? ఎంతసేపు వింటారు చెప్పండి? బాబు గారు స్టైల్ మీకు తెలుసు కదా. కొత్తదనం ఏముంటుంది? పక్కన ఇంకెవరు కొత్తోడు ఉంటే వాడు మాట్లాడితే ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. అలా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు తక్కువ తీయట్లేదు సార్, మరి మీరు అపార్థం చేసుకోమాకండి. ఎందుకంటే ఆయన మూలానే ఈ రాష్ట్రంలో మార్పు వస్తుందని భావిస్తున్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు లేని ఎన్నికలను ఊహించలేము ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు అనే పేరుని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఊహించండి, ఊహించలేము. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఆధారం చంద్రబాబు నాయుడు గారు కాబట్టే విజయం వస్తుందని ఆశపడుతుంది. యుద్ధం సక్రమంగా, కొంత ఇబ్బందులున్నా, తటపటాయింపులున్నా, కొంత సీట్లు, అలకలు అలజడులు లేదా నిరాశ నిస్పృహలున్నా అంతిమంగా అధికార పార్టీ వైదొలిగి కూటమి అభ్యర్థులు అధికారంలోకి వస్తారని భావిస్తున్నాం. ప్రజలు కూడా ఆ దిశగానే ఆలోచించాలి. చూద్దాం సార్, డెఫినెట్గా. ఎందుకంటే ఇంకా ఎలాగో మనకి ఇంకా 4 రోజులు టైం ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రజల్ని అర్థమయ్యేలా చెప్పుకోవాలి, ప్రజల్లో చైతన్యపరుచుకోవాలి. ఇన్నాళ్ళు జరిగిన నష్టం ఏంటి, లేదంటే ఇప్పుడు మళ్ళీ అధికార పక్షం కనుక ప్రభుత్వంలోకి వస్తే రాబోయే నష్టాలు ఏంటి అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకుంటే ప్రజా తీర్పు కూటమి ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అది చెప్పుకోవడంలో విఫలమవుతున్నారు. మీరు అన్నట్టు ఏంటంటే ప్రజా సంఘాలను కానీ మిగతా మేధా వర్గాలను కానీ అందరినీ కూడా హక్కును చేర్చుకొని వాళ్ళ చేత కూడా ప్రజలకు చెప్పిస్తే ఇంకెక్కువ నమ్మటానికి వీలుంటుంది అనమాట. ఎందుకంటే ఒక పార్టీ ఎప్పుడు చెప్పినా సరే అది పార్టీ వాయిస్ అవుతుంది. ఒక బాలకోట చెప్తే అది వేరే వాయిస్ అవుతుంది. ఒక శ్రీనివాసులు చెప్తే అది వేరే వాయిస్ అవుతుంది. అలా మిగతా వాళ్ళ చేత కూడా చెప్పించి ప్రజల్లోకి ఆ భావం బాగా వెళ్ళేలా చేస్తే అది డెఫినెట్గా కూటమికి మాత్రం హెల్ప్ అవుతుంది. చూద్దాం మరి ఎంత మటుకు రిలీజ్ అవుతారో. ఇంకో 4 రోజులే ఉంది కాబట్టి చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి కాకుండా పవన్ కళ్యాణ్, మిగతా వాళ్ళందరూ కూడా యుద్ధ రంగంలోకి దిగి పోరాడతారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.